హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్టిఎంఎల్లో వాట్ ఈజ్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ విత్ ఎగ్జాంపుల్ అనే టాపిక్లో మనకి సెకండ్ పార్ట్ వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో ఆర్డర్ టైప్స్ ఆఫ్ లిస్ట్లో ఆర్డర్ లిస్ట్ ఆర్ న్యూమరికల్ లిస్ట్ దీనికోసం నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈరోజు మనం అన్ఆర్డర్ లిస్ట్ ఆర్ బుల్లెట్ లిస్ట్ అండ్ థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్, ఈ 2 లిస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఆర్డర్ లిస్ట్ ఆర్ నంబర్డ్ లిస్ట్ అనే వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ చేసి ఈ వీడియోని వినండి, ఓకేనా. అండ్ నేను మీకు నోట్స్ని కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను. సో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ఓపెన్ చేయడం వల్ల మీకు నోట్స్ అనేది కనిపిస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదామా. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ లిస్ట్ ఏంటి, అన్ఆర్డర్ లిస్ట్ ఆర్ బుల్లెటెడ్ లిస్ట్. ఓకే, సో అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటో చూడండి. వీ కెన్ డిఫైన్ అన్ఆర్డర్ లిస్ట్ బై యూజింగ్ యూఎల్ ట్యాగ్. అన్ఆర్డర్ లిస్ట్ని మనం యూఎల్ ట్యాగ్తో డిఫైన్ చేస్తాము. ఈ అన్ఆర్డర్ లిస్ట్ అంటే మనకి లిస్ట్ ఐటమ్స్ అన్నీ ఇలా అన్ఆర్డర్లో అంటే నంబర్స్, ఆల్ఫాబెటిక్స్ ఇటువంటివి కాకుండా బుల్లెట్ టైప్స్ కానీ, సర్కిల్స్ కానీ, స్క్వేర్ కానీ ఇలా ఈ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్తో మనకి కనిపిస్తే దాన్ని మనం అన్ఆర్డర్ లిస్ట్ అంటారు. అంటే మనకి లిస్ట్ ఐటమ్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి. సర్కిల్లో కావాలంటే సర్కిల్లో, బుల్లెట్లో కావాలంటే బుల్లెట్లో, స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో, అలా మీకు లిస్ట్ ఐటమ్స్ కావాలంటే మనం అన్ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో మనకి ఆర్డర్ లిస్ట్ ఎలా అయితే మనకి నంబర్స్, ఆల్ఫాబెటిక్స్ ఎలా అయితే వస్తాయో ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్కి ఏమన్నా బుల్లెట్స్, స్క్వేర్స్, సర్కిల్స్గా వస్తాయి అన్నమాట, ఓకే. సో చూడండి, ద అన్ఆర్డర్ లిస్ట్ స్టార్ట్ విత్ యూఎల్ ట్యాగ్ అండ్ ద లిస్ట్ ఐటమ్స్ స్టార్ట్ విత్ ఎల్ఐ ట్యాగ్. ఓకే, సేమ్ కదా, అక్కడ ఆర్డర్ లిస్ట్లో ఓఎల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇది అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి యూఎల్ ట్యాగ్తో మనం స్టార్ట్ చేస్తాం. లిస్ట్ ఐటమ్స్ అనేది సేమ్. సింటాక్స్ చూడండి, యూఎల్ టైప్ ఈక్వల్ టు డిస్క్ అంటే ఏంటి, బుల్లెట్స్ అని, సర్కిల్ ఆర్ స్క్వేర్, మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ రాసుకొని లిస్ట్ ఐటమ్స్ రాసుకున్న తర్వాత యూఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ సింటాక్స్. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాసేసాను. ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అని రాశాను. యూఎల్ టైప్ ఈక్వల్ టు డిస్క్ అని ఇచ్చాను అనుకోండి, మనకి బుల్లెట్స్తో అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఎలాగో అనేది నేను మీకు చేసి చూపిస్తాను ల్యాబ్, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనం హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేసి దాని తర్వాత హెడ్ ట్యాగ్లో మనకి టైటిల్ ఉంటుంది. సో టైటిల్ ట్యాగ్లో మనం టైటిల్ని పెట్టుకుంటాం కదా. సో మనం ఇది అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి అన్ఆర్డర్ లిస్ట్ అని నేను టైటిల్ పెడుతున్నాను, ఓకేనా. అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ హెడ్ ట్యాగ్ని కూడా మనం క్లోజ్ చేయాలి కాబట్టి సో హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. అండ్ బాడీ ట్యాగ్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో బాడీలోనే కదా మనం ఏది ఆర్డర్ లిస్ట్ రాసిన, అన్ఆర్డర్ లిస్ట్ రాసిన కంటెంట్, ఏ కంటెంట్ అయినా మనం బాడీలోనే కాబట్టి రాయాల్సింది. సో బాడీ ఓపెన్ చేశాను. ఇది మనకు అన్ఆర్డర్ లిస్ట్ అన్న హెడ్డింగ్ కోసం నేను బోల్ట్ తీసుకొని అండ్ మార్క్ చేస్తున్నాను. సో నా మార్క్లో కనపడాలి అనుకుంటున్నాను కాబట్టి లెటర్స్ అనేవి నేను మార్క్ చేస్తున్నాను. ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్ అని. సో అన్ఆర్డర్ లిస్ట్ అని రాస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్ అండ్ మార్క్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. అలానే మనం బోల్డ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి, ఓకే. బోల్డ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. అండ్ ఇది అండర్లైన్ కూడా కావాలి అనుకోండి, యూ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అండర్లైన్ ట్యాగ్ ఓపెన్ కూడా చేయాలి కదా. సో అండర్లైన్ ట్యాగ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ అన్ఆర్డర్ లిస్ట్ అని మనకి బోల్ట్లో మార్క్ అయ్యి అండర్లైన్తో వస్తుంది అనమాట, ఓకేనా. ఇది ఫ్రెండ్స్. అండ్ సో అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఇప్పుడు ఏం చెప్పాం మనం, బుల్లెట్స్ కానీ, సర్కిల్స్ కానీ, స్క్వేర్ షేప్లో కనుక లిస్ట్ ఐటమ్స్ అనేవి వస్తాయి, అదే కదా. సో అది ఎలా వస్తాయి అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ఆర్డర్ లిస్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, యూఎల్ ట్యాగ్తో స్టార్ట్ చేయాలి. యూఎల్ ట్యాగ్తో స్టార్ట్ చేసి లిస్ట్ ఐటమ్స్ రాయాలి, ఎల్ఐ ట్యాగ్ లిస్ట్ ఐటమ్స్. సో నేను రాస్తున్నానంటే ఓకే, సేమ్ ఎందాకట్లాగే హెచ్టిఎంఎల్ అని తీసుకున్నాను. హెచ్టిఎంఎల్ లిస్ట్ ఐటమ్ క్లోజ్ చేయాలి.
ఆ తర్వాత మళ్ళీ లిస్ట్ ఐటమ్ ఓపెన్ చేసి ఇంకో ఏం రాయాలో ఆ లిస్ట్ మొత్తం రాసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఇక్కడ సిఎస్ఎస్ అని రాశాను అండ్ లిస్ట్ ఐటమ్ క్లోజ్ చేయాలి. అండ్ థర్డ్ లిస్ట్ ఐటమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏది కావాలంటే అది, నేను జావా అని రాస్తున్నాను. జావా అని రాసి లిస్ట్ ఐటమ్ని క్లోజ్ చేసిన తర్వాత యూఎల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలన్నమాట. సో లిస్ట్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు యూఎల్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. అప్పుడు మనకి అన్ఆర్డర్ లిస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం బాడీ ఓపెన్ చేసాం కాబట్టి బాడీని క్లోజ్ చేయాలి అండ్ HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. సో HTML ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఈ డాక్యుమెంట్ని సేవ్ చేయాలి కాబట్టి ఫైల్ నేమ్ నేను అన్ఆర్డర్ లిస్ట్ .htmlతో సేవ్ చేశాను. అండ్ ఇది టెక్స్ట్ ఫైల్స్లో ఉండకూడదు, ఆల్ ఫైల్స్లో ఉండాలి. ఆల్ ఫైల్స్. సో సేవ్ చేస్తున్నాను. సేవ్ తర్వాత ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎక్కడ కనిపిస్తుంది, ఇదిగోండి చూడండి అన్ఆర్డర్ లిస్ట్ అని ఉంది కదా ఇది. సో దీన్ని కనుక మనం ఓపెన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? చూడండి అన్ఆర్డర్ లిస్ట్ అనేది మనం ఎలా రాస్తాం, బోల్ట్లో అలానే మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తాం అండ్ అండర్లైన్ ట్యాగ్ని కూడా యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ అలానే కనిపిస్తుందా చూడండి, ఇక్కడ మనకి బోల్ట్ అండర్లైన్ మార్క్ ట్యాగ్ని యూజ్ చేసి అన్ఆర్డర్ లిస్ట్ అని రావాలి. సో అలానే వచ్చిందా. అండ్ టైటిల్ నేమ్ చూడండి అన్ఆర్డర్ లిస్ట్ అని రాసాం. సో టైటిల్ నేమ్ కూడా ఇక్కడ వచ్చిందా అన్ఆర్డర్ లిస్ట్ అని. అండ్ మనకి బుల్లెట్స్లో వచ్చినాయి చూడండి, మనం లిస్ట్ ఐటమ్స్ యూఎల్ ట్యాగ్ అన్ఆర్డర్ లిస్ట్ అని రాసి టైప్ ఏం రాయలేదు, జస్ట్ మనం యూఎల్ ట్యాగ్తో ఓపెన్ చేసి లిస్ట్ ఐటమ్స్ రాసుకొని అండ్ క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసేస్తే మనకి ఎలా వచ్చింది అవుట్పుట్, బుల్లెట్స్లో HTML CSS జావా అని బుల్లెట్స్లో వచ్చింది. ఇదే అన్ఆర్డర్ లిస్ట్ ఫ్రెండ్స్. ఓకే, మనం అన్ఆర్డర్ లిస్ట్ యొక్క టైప్ రాసి మనం సర్కిల్ అని పెట్టామనుకోండి, మన అవుట్పుట్ అనేది సర్కిల్స్లోకి మారుతుంది. సో అది ఎలాగో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, యూఎల్ ట్యాగ్లో మనం యూఎల్ టైప్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇచ్చాను అనుకోండి. చూడండి టైప్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇస్తున్నాను, డబల్ కోట్స్లో ఇవ్వాలి. సో సర్కిల్ అని ఇచ్చి సేమ్ ఇదే సేవ్ చేసేస్తున్నాను. అప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సేవ్ చేశాను. సో అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే సో కనిపిస్తుందా మీకు. సో లిస్ట్స్ అనేవి ఎలా కనిపించినాయి, సర్కిల్స్లో వచ్చినాయి, HTML CSS జావా అని. అండ్ థర్డ్ టైప్ ఏంటి, స్క్వేర్ కదా. సో స్క్వేర్స్ కూడా ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, సో యూఎల్ టైప్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో మనం స్క్వేర్ అని ఇస్తే మన లిస్ట్ అనేది స్క్వేర్స్లో వస్తుంది. సో చూడండి స్క్వేర్ అని ఇచ్చాను అండ్ సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో రిఫ్రెష్ చేస్తున్నాను. సో చూసారా స్క్వేర్స్లో వచ్చినాయా HTML CSS జావా అని. సో ఇలా మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ బుల్లెట్స్లో కానీ సర్కిల్స్లో కానీ స్క్వేర్ షేప్స్లో కనుక రావాలంటే మనం అన్ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేయాలి. సో అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఓకే, అండ్ థర్డ్ లిస్ట్ ఏంటి, డెఫినేషన్ లిస్ట్. సో ఈ డెఫినేషన్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, డెఫినేషన్ లిస్ట్ అంటే మనం డెఫినేషన్స్ రాస్తాం చూసారా. సో అలా కనుక మనం HTML డాక్యుమెంట్లో రాయాలి అనుకుంటే ఈ డెఫినేషన్ లిస్ట్ని మనం యూజ్ చేయాలి. సో ఎలా అనేది చూడండి, ఏ డెఫినేషన్ లిస్ట్ ఈజ్ నాట్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కాదు, ఇది డెఫినేషన్స్ని. అంటే ఫర్ సపోజ్ మీరు HTML అని అన్నారు అనుకోండి. సో HTML డెఫినేషన్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. సో ఇలా ఫుల్ ఫామ్ని రాయాలి అనుకుంటే మనం ఈ డెఫినేషన్ లిస్ట్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఈ డెఫినేషన్ లిస్ట్ అనేది స్టార్ట్ విత్ DL ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ క్లోజ్ DL ట్యాగ్. ఓకే, సో మనం DL ట్యాగ్తో స్టార్ట్ చేస్తాం అండ్ DL ట్యాగ్తో ఎండ్ చేస్తాం అనమాట. ఈ DL ట్యాగ్ కంటైన్స్ డెఫినేషన్ టర్మ్స్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఈ DL ట్యాగ్లో మరలా మనకి 2 ఉంటాయి, డెఫినేషన్ టర్మ్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఓకేనా. సో డెఫినేషన్ టర్మ్ని మనం DT ట్యాగ్తో యూజ్ చేస్తాం, డెఫినేషన్ లిస్ట్ని మనం DD ట్యాగ్తో యూజ్ చేస్తాం. డెఫినేషన్ టర్మ్ అంటే ఇందాక చెప్పినట్టు HTML అనేది డెఫినేషన్ టర్మ్, అవునా. డెఫినేషన్ దాని యొక్క డెఫినేషన్ చెప్పాలి అంటే DD ట్యాగ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది డెఫినేషన్. ఓకే, సో ఇది అర్థం అవ్వాలంటే మీకు సింటాక్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి సింటాక్స్,
ఫస్ట్ మనం డిఎల్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి, డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్ని ఓపెన్ చేసి డిటి ట్యాగ్ అంటే డెఫినేషన్ టర్మ్ రాయాలి, డిడి అంటే దాని యొక్క డెఫినేషన్ రాసిన తర్వాత డిఎల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఇలా గనక మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అది ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాను, ఓకేనా. సో స్మాల్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు డెఫినేషన్ టర్మ్ ఏంటి HTML, దాని యొక్క డెఫినేషన్ ఏంటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాంపుల్ని మనం స్క్రీన్ మీద చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే HTML హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను, టైటిల్ ఏమన్నా డెఫినేషన్ లిస్ట్ అని పెట్టాను అండ్ హెడ్ క్లోజ్ చేశాను. హెడ్ క్లోజ్ చేసిన తర్వాత మనం బాడీ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ బాడీలో మనం ఏం రాస్తున్నాను అంటే నేను ఇది డెఫినేషన్ లిస్ట్ కాబట్టి దాని యొక్క హెడ్డింగ్ని రాస్తున్నాను, ఓకేనా. మనం హెడ్డింగ్స్ని H1 ట్యాగ్ని యూజ్ చేసుకొని కూడా రాయొచ్చు కాబట్టి సో H1 ట్యాగ్ని ఓపెన్ చేశాను. సో హెడ్డింగ్ ఏంటంటే డెఫినేషన్ లిస్ట్ కాబట్టి అదే రాస్తున్నాను, డెఫినేషన్ లిస్ట్ అని. సో డెఫినేషన్ లిస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను, ఓకే. సో H1 ట్యాగ్ని క్లోజ్ చేశాను. అండ్ ఇది నాకు అండర్లైన్లో కూడా కావాలి అంటే యూ ట్యాగ్ని ఓపెన్ చేయాలి అండ్ అలానే క్లోజ్ చేయాలి. సో యూ ట్యాగ్ని ఓపెన్ చేశాను అండ్ అలానే క్లోజ్ చేశాను, ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇదేంటి డెఫినేషన్ లిస్ట్ కాబట్టి సో మనం స్టార్ట్ ఎలా చేయాలి, డిఎల్ ట్యాగ్తో ఓపెన్ చేయాలి. సో డిఎల్ ట్యాగ్ డెఫినేషన్ లిస్ట్, సో డిఎల్ ట్యాగ్ ఓపెన్ చేశాను. దాని తర్వాత మనం ఈ డెఫినేషన్ లిస్ట్లో మనకి మొత్తం 2 ఉంటాయి. ఏంటవి, డెఫినేషన్ టర్మ్ అండ్ డెఫినేషన్ యొక్క డెఫినేషన్, ఓకే. సో డెఫినేషన్ టర్మ్ కాబట్టి డిటి ట్యాగ్ ఓపెన్ చేశాను. సో ఆ టర్మ్ ఏంటో ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ HTML అన్న రాశాను అనుకోండి. సో HTML అని రాసి ఈ డిటి ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో డిటి ట్యాగ్ని క్లోజ్ చేశాను. అండ్ దీని యొక్క డెఫినేషన్ ఏంటి, డెఫినేషన్ని మనం రాయడానికి డిడి ట్యాగ్ని యూజ్ చేయాలి. సో డిడి ట్యాగ్ని యూజ్ చేసి దీని యొక్క డెఫినేషన్ రాస్తున్నాను, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. చూడండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని రాసిన తర్వాత ఈ డిడి ట్యాగ్ని కూడా మనం క్లోజ్ చేయాలి. సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనం డిఎల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి కదా. సో డెఫినేషన్ లిస్ట్ని కూడా మనం క్లోజ్ చేయాలి కాబట్టి డిఎల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత మనం హెడ్ని బాడీని ఓపెన్ చేసాం, అలానే HTMLని ఓపెన్ చేసాం కాబట్టి బాడీని HTMLని కూడా క్లోజ్ చేయాలి. సో బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ HTML కాబట్టి సో HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాలి, ఓకే. సో సేవ్ చేస్తున్నాను, కంట్రోల్-S. సో సేవ్ చేస్తే ఇది నేనేమని రాస్తున్నానంటే డెఫినేషన్ లిస్ట్ అని definition.htmlతో సేవ్ చేశాను, ఓకే. సేవ్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూడండి, ఇక్కడ DEF అని పడిందా. సో దీంతోనే కదా మనం సేవ్ చేసింది. సో దీన్ని మనం ఓపెన్ చేస్తే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. చూసారా, డెఫినేషన్ లిస్ట్ HTML మనకి ఎలా పడింది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని డెఫినేషన్ లా పడింది కదా. ఇదే ఫ్రెండ్స్ థర్డ్ టైప్ ఆఫ్ లిస్ట్ డెఫినేషన్ లిస్ట్, ఓకే. సో మనం అలానే కదా రాసింది ప్రోగ్రామ్ కూడా. సో చూడండి, మీకు చూపిస్తాను. సో టైటిల్ ఏమన్నా మనం డెఫినేషన్ లిస్ట్ అని రాసాం, ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా డెఫినేషన్ లిస్ట్ అని, ఓకే. అండ్ మనం అండర్లైన్ ట్యాగ్ని అలానే H1 ట్యాగ్ని యూజ్ చేసి డెఫినేషన్ లిస్ట్ అని రాసాం. సో అందుకనే ఇక్కడ మనకి డెఫినేషన్ లిస్ట్ అనేది చాలా హెడ్డింగ్కి సరిపడా హెడ్డింగ్ లాగా పడింది, అది అండర్లైన్ చేసాం కాబట్టి అండర్లైన్ పడింది. ఆ తర్వాత మనం డిటి ట్యాగ్ని యూజ్ చేసుకొని డెఫినేషన్ టర్మ్ని రాసాం కాబట్టి HTML అని. సో ఇది కొంచెం చూడండి, డిటి HTML కదా, అండ్ అందుకనే ఇక్కడ మనకి HTML అని పడింది. దాని యొక్క డెఫినేషన్ ఏం రాసాం, డిడిలో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని రాసాం కాబట్టి ఇక్కడ మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అవుట్పుట్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇదే డెఫినేషన్ లిస్ట్, ఓకే. ఇదే ఫ్రెండ్స్ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. అండ్ దీని యొక్క నోట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో అది ఓపెన్ చేసుకోవడం వల్ల మీకు నోట్స్ అనేది కనిపిస్తుంది. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.